జ్యోతమ్మకి చెడు ఎదురు కాబోతోందని అట్టా చెప్పిందేంటి? ఇప్పుడేం చేద్దాం? అదే ఉండదులే, ఇప్పటికే ఆలస్యమైపోయింది. నేను బయలుదేరుతాను. ముత్తైదు అంత మాట చెప్పిన తర్వాత కూడా బయలుదేరుతాను అంటావేంటి? నువ్వు యాడికి పోవడానికి వీలేదు. ముందు లోపలికి నడు. అమ్మా, అమ్మవారే చూసుకుంటారు, నన్ను వెళ్ళనివ్వు. వద్దంటున్నాను కదా. రమణే, అడ్వాన్స్ కూడా తీసుకున్నాం కదంటే, మరి పోకపోతే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? జ్యోతమ్మని పోనివ్వే. ఎవరేం చెప్పినా సరే జ్యోతి గడప దాటడానికి వీల్లేదు. నువ్వు రా రా. అమ్మా, అమ్మా, నా మాట విను. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ డాడీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మమ్మీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మమ్మీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ డాడీ. థ్యాంక్ యూ. డాడీ, అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ బేబీ. మీ అమ్మ మీద నాకున్న ప్రేమను చాటుకోవడానికి ఇదే కదా అవకాశం. ఊరుకో సర్వేష్, ఇలా అరేంజ్మెంట్స్ చేస్తేనే ప్రేమ ఉన్నట్టా? డాడీ, రాజీవ్ తన మదర్ ని తీసుకుని పార్టీకి వస్తున్నాడని చెప్పాను కదా, వాళ్ళని మాత్రం అందరిలా కాకుండా చాలా స్పెషల్ గా ట్రీట్ చేయాలి. నువ్వు ఆర్డర్ వేసావు కదా, తప్పుతుందా? ఏంటి అంత స్పెషాలిటీ? అతనేమన్నా విఐపీనా? నాకు రాజీవ్ వెరీ స్పెషల్ విఐపీ మమ్మీ. అక్క, ఆంటీని బుట్లో వేసుకుని రాజీవ్ని లైన్లో పెట్టాలనే కదా నీ ప్లాను? ఎస్ మై డియర్ సిస్టర్. ఆంటీ స్విచ్ అయితే రాజీవ్ బల్బుని తెలుసుగా, అందుకే అట్నుంచి నరుకొస్తాను. ఆ స్విచ్ తో జాగ్రత్త.